శ్రీ హనుమాన్ చాలీసా ఫిసేద్ గాదవ్ దోహా డ్రస్స శ్రీగురుచరణ్ సరోజరజ్ నిజమనముకుర సుధార వరనోరఘు వరవమలయస జోదాయక ఫలచార అర్థం నామనస్సునెందంలో గురుదేవుని పాద పద్మముల ధూళినిపూసి ఆదముండాజ్ఞానాన్ని తొలగించి శుభ్రం చేసుకుంటాను. శ్రీరాముని నిర్మలమైన కీర్తిని వర్ణిస్తాను. ఆ కీర్తి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలనే 4 ఫలాలను ప్రసాదిస్తుంది. బుద్ధిహీనతనుజానికే సుమరోపవనకుమార బలబుద్ధి విద్యాదేహు మోహి హరహుకలే సవికార్ అర్థం నేను బుద్ధిహీనుడనని తెలుసుకుని పవనపుత్రుడైన హనుమంతుని స్మరిస్తున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యలను ప్రసాదించి నా కష్టాలను, లోపాలను, దుర్గుణాలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. చోపాయి ఘాధు జయఫ్నుమాన జ్ఞాన గుణసాగర జయకపీసతిహులో కుజాగర అర్థం ఓ జ్ఞానములకు, గుణములకు సముద్రుడవైన హనుమా నీకు జయము. వానరశ్రేష్ఠుడా, 3 లోకాలను ప్రకాశింపజేసేవాడా నీకు జయము. రామదుతంతులిత బలధామా అంజనిపుత్రపవనసుతనామా అర్థం నీవు శ్రీరాముని దూతవు, సాటిలేని బలమునకు నిలయానివి, అంజనాదేవిపుత్రుడవు, పవనపుత్రుడనే పేరుగలవాడవు. మహావీర విక్రమ బజరంగి కుమతినివారసుమతికేసంగి 3 అర్థం ఓ గొప్పవీరుడా, బలవంతుడా, వజ్రము వంటి శరీరము కలవాడా, దుర్బుద్ధిని తొలగించి సద్బుద్ధిని ప్రసాదించేవాడవు. కంచనవరణ వారాజసువేశ కానన కుండల కుంచితకేశ 4 అర్థం నీదేహకాంతి బంగారు వర్ణంలో ప్రకాశిస్తుంది. అందమైన వస్త్రాలను ధరించి చెవులకు కుండలాలను, ముంగురులను కలిగుంటావు. హాతవజ్రో రధ్వజావిరాజే కాంధే ముంజజనేవుచాజే 5 అర్థం నీచేతిలో వజ్రాయుధం, గద మరియు వజేపతాకం, ధ్వజం ఉంటాయి. నిభుజము పైజనయు యజ్ఞోపవితం శోభిస్తుంది. శంకరస్వనకేసరీనందన తేజప్రతాపమహాజగవందన అర్థం నీవు పరమశివునంశ, కేసరిపుత్రుడవు, నీ తేజస్సు, ప్రతాపముతో ఈ జగత్తు అంతా నిన్ను పూజిస్తుంది. విద్యావాన గుణీంతి చాతుర రామకాజకరివేకోతుర 7 అర్థం నీవు గొప్ప విద్యావంతుడవు, గుణవంతుడవు, అత్యంత తెలివైనవాడవు, శ్రీరాముని కార్యాలను నెరవేర్చడానిక ఎల్లప్పుడూ తురతగా ఉంటావు. ప్రభుచరిత్రసునివేకోరసియా రామల్ఖన సీతామనబ్సియా 8 అర్థం శ్రీరాముని లీలలను, చరిత్రను వినడానికాసక్తిగలవాడవు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవిని హృదయంలో నివసిస్తున్నారు. సూక్ష్మరూపధరిసియ హిదిఖావా వికటరూపధర లంకజరావా 9 అర్థం చిన్న రూపాన్ని ధరించి సీతాదేవికి దర్శనమిచ్చావు, భయంకరమైన రూపాన్ని ధరించి లంకను దహనం చేశావు. భీమరూపధరన్సుర సంహారే రామచంద్రకే కాజసవారే అర్థం భయంకరమైన రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించావు, శ్రీరామచంద్రుని కార్యాలను పూర్తిచేశావు. లాయ్ సంజీవనల్ఖన జియాయే శ్రీరఘువీర హర్షురలాయే అర్థం సంజీవనుములకను తెచ్చి లక్ష్మణుని ప్రాణాలను నిలిపావు, శ్రీరాముడు నిన్ను సంతోషంతో హృదయానికి హత్తుకున్నాడు. రఘుపతికిన్ హిబహుతబడాయి తుమమప్రియ భరత హసమభాయి అర్థం శ్రీరాముడు నిన్ను ఎంతో ప్రశంసించాడు, నీవు నాకు భరతునితో సమానమైన ప్రియమైన సోదరుడవు అని అన్నాడు. సహస్రవదన తుంహరో యసగావే అసకహే శ్రీపతి కన్ఖలగావే అర్థం వేలనోలుని కీర్తినిగానం చేయగలవు, ఇలా అంటూ శ్రీరాముడు నిన్ను కోగిలించుకున్నాడు. సనకాదిక బ్రహ్మాదిమునిసా నారదసారద సహితం హీసా 14 అర్థం సనకాదర్శులు, బ్రహ్మాదిదేవతలు, నారదుడు, సరస్వతి, ఆదిశేషుడు వంటివారంతా కూడా కీర్తిని పూర్తి స్థాయిలో వర్ణించలేరు. యమకు బేరదిగ పాలజహాతే కవికో వదకహెసకే కహాతే అర్థం యముడు, కుబేరుడు, దిక్పాలకులు ఎవరుని కీర్తిని పూర్తిగా చెప్పలేరు. కవులు, పండితులు కూడాని గొప్పదనాన్ని ఎంతమాత్రం వర్ణించగలరు. తుముపకార సుగ్రీవహికీన్హా రామమిలాయ రాజపదదీన్హా అర్థం సుగ్రీవుడికి ఉపకారం చేసి అతన్ని శ్రీరామునికి కలిపి రాజ్యాన్ని తిరిగి పొందడానికి సహాయపడ్డావు. తుంహరో మంత్రవ భీషణమానా లంకేశ్వర భయే సబ్జగజానా అర్థం నీ సలహానువ భీషణుడు పాటించాడు, అందుకింతను లంకాధిపతయ్యాడని లోకమంతా తెలుసు. యుగ సహస్రయో జన పరభాను లీల్యోతాహ మధుర ఫలజాను అర్థం యుగాల దూరంలో ఉన్న సూర్యుడిని వేలయో జనాల దూరంలో ఉన్నప్పటికీ ఒకతీయని పండుగా భావించుమింగావు. ప్రభు ముద్రికామెల్ముఖమాహి జలధిలాంఘగైంచరజనాహి 19 అర్థం శ్రీరామునుంగరాన్ని నోట పైట్టుకుని సముద్రాన్ని దాటావు, అందులో ఆశ్చర్యమేమీ లేదు.
నీశక్తికీది చిన్న విషయం. దుర్గమకాజ జగతకేజేతే సుగమనుగ్రహ తుంహరే తేతే. అర్థం: లోకంలో ఎన్ని కష్టమైన పనులున్నాయో అవన్నీ నిన్ను గ్రహంతో సులభమవుతాయి. రామదుహరేతు మర్ఖవారే. హోతన్ జబను పైఠారేచేవాడవు, శ్రీరామునికి ప్రియమైనవాడవు. అష్టసిద్ధనవనిధికేదాత అసవరదీన్ హజానకీమాత. అర్థం: అష్టసిద్ధులను అనిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ మరియునవనిధులను మహాపద్మ, పద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, ఖర్వ ప్రసాదించగల శక్తిని కుజానకీమాతవరంగా ఇచ్చింది. రామరసాయన తుమ్హారే పాసా. సాదరహొరఘు పతికేదాస. 32. అర్థం: శ్రీరాముని నామమనెమ్ము తమ్ని దగ్గరుంది, నీవి ఎల్లప్పుడూ శ్రీరాముని దాసునిగా ఉంటావు. తుమ్హరే భజన రామకోపావే. జన్మ జన్మకే దుఃఖబాసరావే. అర్థం: నిన్ను భజించడం ద్వారా శ్రీరాముననుగ్రహం లభిస్తుంది, జన్మజన్మల దుఃఖాలు తొలగిపోతాయి. అంతకాలరఘువరపురజాయి జహాజన్మ హర భక్త కహాయి. అర్థం: అంత్యకాలంలో శ్రీరామునిలోకానికి చేరుకుంటాడు, ఎక్కడ జన్మించినా హరిభక్తునిగా కీర్తింపబడతాడు. ఓరదేవతా చిత్తనధరయి హనుమతసే సర్వస్ఖకరయి. అర్థం: ఇతర దేవతలను మనసులో ధ్యానించకపోయినా హనుమంతుని సేవించడం ద్వారా రాసకల సుఖాలు లభిస్తాయి. సంకటకటే మాటేసబపీరా. జోసుమరే హనుమత బలవీరా. 36. అర్థం: బలవంతుడైన హనుమంతుని స్మరించేవారికి కష్టాలు తొలగిపోతాయి, అన్ని బాధలు మాయమవుతాయి. జే హనుమానగోసాయి. కృపాకరో గురుదేవకినాయి. 37. అర్థం: జయము 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 ఓ హనుమానస్వామి, గురుదేవునివలెమా పైక్కుపచుపించు. జోసుతవారపాఠకరకోయి ఛూటహిబందిమహాసుఖహోయి. 38. అర్థం: ఎవరైతే దీన్ని 100 సార్లు పఠిస్తారో వారు బంధనాల నుండి విముక్తి పొంది గొప్పనందాన్ని పొందుతారు. జోయహపడే హనుమాన చాలీసా. హోయ సిద్ధిసాఖిగోరీసా. అర్థం: ఎవరైతే హనుమాన్ చాలీసాను పఠిస్తారో వారికి సిద్ధులు కలుగుతాయి, పార్వతీదేవి సాక్షి. తులసీదాస సదాహరిచేరా. కీజైన తహృదయమహ్డేరా. అర్థం: తులసీదాసి ఎల్లప్పుడూ శ్రీహరిసేవకుడు, ఓనాథా నా హృదయంలో శాశ్వతంగా నివసించు. దోహా డ్రస్స పవనతనే సంకటహరరణన్ అన్నాననన్ మంగళమూరతెరూప్. రామలఖన సీతాసహిత హృదయబసహుస్రభూప్. అర్థం: పవనపుత్రుడా, కష్టాలను తొలగించేవాడా, మంగళకరమైన రూపంకలవాడా, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవితో సహానా హృదయంలో నివసించు, ఓ దేవతల ప్రభువా. హనుమాన్చాలీస్ పఠనం యొక్క ప్రయోజనాలు: ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం, భయం, ఆందోళనలను దూరం చేస్తుంది. కష్టాలు తొలగడం, జీవితంలో నడ్డంకులను తొలగించి విజయం సాధించడంలో సహాయపడుతుంది. జ్ఞానం మరియు బుద్ధి, జ్ఞానాన్ని, తెలివితేటలను పెంచుతుంది. శారీరక, మానసారోగ్యం, రోగాలను, మానసిక బాధలను నయం చేస్తుంది. ఆధ్యాత్మిక వృద్ధి, భక్తిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. రక్షణ, దుష్టశక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది.